అత్తయ్య, ఏంటే కిరాణా సరుకులు ఏమైనా అయిపోయాయా? మీ అబ్బాయి ఇలాగే కూర్చుని 3 పూట్ల తింటుంటే వారం రోజులు రావాల్సిన సరుకులు 3 రోజులకే సరిపోతాయి. సర్లేవే, కొడుకు కూడా పని కోసమని వెతుకుతున్నాడు కదా. ఎక్కడ వెతుకుతున్నాడు అత్తయ్య? సెల్ ఫోన్లోనా? గదిలోకి వెళ్ళి చూడండి. ఆయన సెల్ ఫోన్లో ఏం వెతుకుతున్నాడో మీకే తెలుస్తుంది. పని చేయమని ఆడికి పదే పదే చెప్పమాక. అసలే కోపిష్టోడు. ఏదైనా మాట అంటే బతికినంతకాలం బాధపడాలి. పని చేయమని మీరు చెప్పరు, నన్ను కూడా చెప్పనివ్వరు. చూస్తుండగానే 3 నెలలు గడిచిపోయాయి. ఆయన చేస్తున్న కంపెనీ కాస్త మూతపడింది. వెంటనే ఆయన మరొక పని చూసుకోవాలి కదా మరి. అలాంటి పనే బయట దొరకాలంటే దొరుకుతుందా చెప్పండి? ఇప్పుడు నేను నీతో వాదించలేనా అనామిక? నన్నెందుకు పిలిచావో చెప్పు. ఆయన దగ్గరికి వెళ్ళి పని దొరికిందా లేదా, ఇంకెన్ని రోజులు ఇలా ఇంట్లో కూర్చొని తింటావని అడగండి. వెళ్ళండి. కోళ్ళ ఆడికి తగిన పని దొరికిన వెంటనే పనికి వెళ్తాడులేవే. తగిన పని దొరకాలంటే ముందు ఆయన వెతకాలి కదా అత్తయ్య. కంపెనీల దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా పనుంటే చెప్పండి, చేస్తానని ఆయన పని దగ్గర అడగాలి కదా. అలా కాకుండా అరే పలానా శారదా గారు కొడుకు రమేష్ గారు ఖాళీగా ఉన్నారు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని పనొస్తుందా? చెప్పండి అత్తయ్య మీరే. అబ్బాబ్బా, ఏంటే నీ పని గొడవ? మొన్న అడిగితే తెలిసిన వాళ్ళకి చెప్పి పెట్టానమ్మా. ఈ నెల చివరిలో ఖచ్చితంగా పని దొరుకుద్ది. ఇంతకు ముందు వెళ్ళినట్టుగానే ఈ పని కూడా వెళ్తానమ్మా అని చెప్పాడు కదా. పాపం మావయ్య పొద్దున్నే లేస్తున్నాడు, పేపర్ పాల ప్యాకెట్లు కూడా వేస్తున్నాడు, మళ్ళీ వచ్చి కంపెనీలో పనికెళ్తున్నాడు. అప్పుడప్పుడు నైట్ డ్యూటీస్ కూడా చేస్తున్నారు. మావయ్య ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా అత్తయ్య. పని చూసుకున్నావా లేదా అని నేను కొడుకుని మాత్రం అడగలేనే కోళ్ళ. అయితే నేను వెళ్ళి అడుగుతాను అని అనామిక బెడ్రూంలోకి వచ్చింది. రమేష్ సెల్ ఫోన్లో పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. అలా రమేష్ని చూడగానే అనామికకి కోపం వచ్చింది. వెంటనే ఆ పాటల్ని ఆఫ్ చేసింది. ఏంటను, పాటలు ఎందుకు ఆఫ్ చేశావు? వేళకి తింటున్నారు, పగలంతా పాటలు వింటున్నారు, రాత్రంతా హాయిగా పడుకుంటున్నారు. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా నేను తింటున్న ఈ అన్నం కూర ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచించారా? అని అనామిక అడగగానే రమేష్కి కోపం వచ్చింది. మా నాన్న పనిచేస్తున్నాడు, నేను తింటున్నాను, నువ్వేమీ పనిచేసి నాకు పెట్టట్లేదు కదా. ఈ వయసులో మామయ్య గారు పడుతున్న కష్టాన్ని చూస్తుంటే జాలి వేయట్లేదా మీకు? వాళ్ళని కూర్చోబెట్టి మీరు పనిచేయాలి. కానీ మీరు మాత్రం చేస్తున్న పని పోయిందనే బాధ కొంచెం కూడా లేకుండా, ఇంకో పని ఏది చూసుకోకుండా ఇంట్లోనే ఉంటూ సెల్ ఫోన్లో పాటలు వింటూ దిక్కుమాలిన రీల్స్ చూస్తున్నారు. ఊరుకుంటుంటే నువ్వు కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అనామిక. నువ్వు నీ హద్దుల్లో ఉంటే నీకే మంచిది. పనికి ఎప్పుడు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో నాకు బాగా తెలుసు. నువ్వెళ్ళి నీ వంట పనులు చేసుకో పో అని రమేష్ చెప్పగానే అనామికకి మరింత కోపం వచ్చింది. నా హద్దులేవో నాకు తెలుసండి, కానీ మీ బాధ్యతలు మీకు తెలియట్లేదు. పెద్దవాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. అన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా అనామిక. 3 నెలలు అయిపోయాయి. ఒక కంపెనీ దగ్గరికైనా అసలు వెళ్ళారా? పని గురించి ఏమైనా అడిగారా? రమేష్ ఏమీ మాట్లాడలేదు. మావయ్య గారు ఈ వయసులో అంత కష్టపడుతున్నారు, మీరు మాత్రం ఇలా ఇంట్లో ఖాళీగా ఉండడం ఏమైనా బాగుందా అసలు? చెప్పండి. ఇక ఇద్దరూ కోపంగా ఇలా మాటకి మాట అనుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇద్దరో గొడవ పడ్డాలా పండి. అత్తయ్య, నేనేమి తప్పు మాట్లాడట్లేదు. ఇంటి పరిస్థితిని చూస్తే ఎవరికైనా బాధేస్తుంది. జాలిగా చూస్తున్నారు అత్తయ్య. ఇంట్లో పరిస్థితులన్నీ హేళనగా మాట్లాడుతున్నారు. బాబు రమేషు, కోడలు చెప్పేది కూడా నిజమే కదరా. నువ్వు కూడా కొంచెం ఆలోచించాలిగా. మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలుసుగా. కనీసం నాన్న కోసమైనా పని తుక్కోరా. సరే అమ్మా, రేపటి నుంచి సీరియస్గానే పని కోసం వెతుకుతానులే. మీరు పని కోసం వెతుకుతుంటే నేను మిమ్మల్ని ఎందుకు అంటాను చెప్పండి? మీరు ముందడుగు వేస్తే నేను కూడా మీతోటే ఉంటాను కదా అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది అనామిక. అలా రోజులు గడుస్తున్నాయి. రోజు రమేష్ పని చూసుకుంటున్నాను అని ఇంట్లో చెప్పి రోడ్లో ఓ చెట్టు కింద కూర్చొని టైంపాస్ చేస్తూ ఉంటాడు. సాయంత్రం కాగానే అలసిపోయినట్టుగా ఇంటికి వెళ్ళేవాడు. ఓ రోజున
అనామిక శారద ఇంటికి వెళ్తూ ఉండగా చెట్టు కింద కూర్చొని ఫోన్ చూస్తున్న రమేష్ కనిపించాడు. చూసారా అత్తయ్య, మనం ఆయన్ని ఎంతలా నమ్మితే ఆయన మనల్ని ఎంత మోసం చేస్తున్నాడో. వాడికి పని చేయడం ఇష్టం లేనట్టుందిలే అమ్మ. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లా. ఇక నువ్వే ఏదో ఒక పనికి వెళ్ళడమో ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేసుకోవడమో మొదలు పెట్టేసుకో. నాకు కూడా ఇక అదే అనిపిస్తుంది అత్తయ్య. ఏదో ఒకటి పని చేసుకుని మావే కష్టంలో పాలు పంచుకుంటాను. ఇక అత్తాకోడలిద్దరూ ఇంటికొచ్చారు. అనామిక చెప్పింది విన్న శారద, ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది? మన ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీములు తయారు చేసి అమ్ముతావా? అవునత్తయ్య, తక్కువ ఖర్చు ఎక్కువ లాభం. పైగా ఇది సమ్మర్, బాగా గిరాకీ ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తింటారు. బయట ఏవైనా 10 రూపాయల నుంచి అమ్ముతుంటారు. మనం 2 రూపాయలకి అమ్ముదాం. మన దగ్గరికి ఎక్కువగా కొంటారు కదా. ఇట్ట చూడమ్మా, నీ ఆలోచన బాగుంది. కానీ మ్యాంగో ఐస్ క్రీముల్ని ఇంట్లో ఎట్ట తయారు చేసుకుంటావో నాకు మాత్రం అర్థం అవ్వట్లా. ఐస్ క్యూబ్స్ ఎలా తయారవుతున్నాయి అత్తయ్య? ఫ్రిడ్జ్లో ఉండే ట్రేలో నీళ్లు పోసి పెడుతున్నాము. 2 గంటల తర్వాత ఐస్ క్యూబ్లు రెడీ అయిపోతున్నాయిగా. ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీములు కూడా అంతే అత్తయ్య. సూపర్ మార్కెట్లలో ఐస్ క్రీమ్ ట్రేలు అవి దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చుకుని అందులో మామిడి పళ్ళ గుజ్జు, పాలు, తగినంత చక్కెర వేసి బాగా కలుపుకొని ఆ ట్రేలల్లో పోసి ఫ్రిడ్జ్లో పెడితే చాలు. మనకి కావలసిన మ్యాంగో ఐస్ క్రీములు రెడీ అయిపోతాయి. 2 రూపాయలకి మనం బయట అమ్ముకోవచ్చు. మరీ దారుణంగా 2 రూపాయలకి అమ్మడం ఏంటి అనామేక? ఒక 5 రూపాయలు పెట్టు, బాగుంటది. ఈ రోజుల్లో 2 రూపాయలకి ఏం వచ్చుద్ది చెప్పు. సర్లే అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే 5 రూపాయలకే మ్యాంగో ఐస్ క్రీములని తయారు చేసి అమ్ముతాను. మీ మావయ్యకు కూడా ఓ మాట చెప్పు తల్లి. అలాగే అత్తయ్య, రాత్రికి మామయ్య రాగానే చెప్పేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది అనామిక. ఇక ఆ రోజు రాత్రి ప్రసాద్ ఇంటికొచ్చాడు. అనామిక అన్నం పెట్టింది. యమ్మా, అందరూ భోజనాలు అవి చేశారా? అందరూ తిన్నారు మావయ్య, మీరు తినండి. ప్రసాద్ భోంచేస్తూ ఉంటాడు. అనామిక నెమ్మదిగా, మావయ్య, చెప్పు తల్లి. ఈ ఎండాకాలం పోయేంత వరకు మ్యాంగో ఐస్ క్రీమ్లను తయారు చేసి అమ్ముదామని నేను అనుకుంటున్నాను మావయ్య. నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలుసమ్మా కోళ్ళ. నీ ఆలోచన మంచిగానే ఉంది. కాని నువ్వే ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చేసుకో తల్లి అని ప్రసాద్ చెప్పగానే అనామిక ఎంతో సంతోషపడింది. 2 రోజుల్లో అన్నీ సిద్ధం చేసుకుంది. ఒక ఐస్ క్రీం బండి కూడా తెచ్చుకుంది. దానిమీద మ్యాంగో ఐస్ క్రీం అని రాయించుకుంది. ఇంట్లో ఉన్న మామిడి పళ్ళని, పాలని రమేష్ చూసి అడిగాడు, వీటితో ఏం చేస్తున్నావు అనామిక? మ్యాంగో ఐస్ క్రీములు తయారు చేసి అమ్ముదామనుకుంటున్నానండి. మామయ్యకి మన పోషణ చాలా కష్టమవుతుంది. అనామిక, నువ్వు నన్ను మన్నించాలి. మీరు పనికి వెళ్ళడం లేదని నాకు అత్తయ్యకి ఎప్పుడో తెలుసు. అయినా నేను మిమ్మల్ని అడగలేదు. బయట పనిచేయటం నాకేమాత్రం ఇష్టం లేదు అనామిక. ఇప్పుడు నువ్వెలాగూ ఇంట్లోనే ఈ మ్యాంగో ఐస్ క్రీంలు అవి తయారు చేసి అమ్మాలని నిర్ణయించుకున్నావు కదా. నేను నీకు సాయం చేస్తాను. ఇద్దరం కలిసే ఈ పని చేద్దాం, ఏమంటావ్? అని రమేష్ అనగానే అనామిక సంతోషపడింది. ఇక అప్పటి నుంచి రమేష్ ఇంటి దగ్గర మామిడి పళ్ళు కట్ చేయటం, గుజ్జు తయారు చేయటం, బయటకు వెళ్లి పాలు తీసుకురావటం, అలాగే ఐస్ క్రీంలు తయారు చేయటానికి కావాల్సిన ఇతర పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. అనామిక ఉదయాన్నే మ్యాంగో ఐస్ క్రీముల్ని బండిలో వేసుకుని వాటిని అమ్మటానికి ఊర్లోకి వెళ్లేది. ఊరంతా తిరుగుతూ 5 రూపాయలకే చల్ల చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంటి దగ్గరే సహజంగా తయారు చేసిన మ్యాంగో ఐస్ క్రీములు అని అమ్ముతూ ఉంటుంది అనామిక. 5 రూపాయలకే ఐస్ క్రీం అనడం అనామిక వ్యాపారానికి బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత ఇంటి దగ్గరే సహజంగా తయారు చేసిన మామిడి పళ్ళ ఐస్ క్రీం అవ్వటంతో అందరూ మాకు కావాలి అంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కొనటం మొదలుపెట్టారు. అలా ఆ వేసవి కాలంలో పేద కోడలు అనామిక మొదలుపెట్టిన మ్యాంగో ఐస్ క్రీంల అమ్మకం విజయవంతమైంది. రమేష్ ఏదో ఒక పనిమంతుడయ్యాడని కుటుంబం మొత్తం సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు. ఈ రకంగా అనామిక, రమేష్ కలిసి మ్యాంగో ఐస్ క్రీం వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.
ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.